వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో బీఆర్ఎస్ పార్టీ మాత్రం రోజు రోజుకి బలపడుతుంది. అండ్ గ్రామ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ పైన ఏదైనా అలిగేషన్స్ చేసినా కూడా వెంటనే రియాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో రీసెంట్ గా గత 4-5 రోజులుగా కూడా కాళేశ్వరం పైన అసలు కాళేశ్వరం దేనికి పనికిరాదు, కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది, అసలు అక్కడ కట్టినటువంటి డ్యాంలు చెక్ డ్యాంలు దేనికి కూడా పనికి రావట్లేదు, అసలు మొత్తానికి లక్షల కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా బీఆర్ఎస్ ని విమర్శించడం అనేది జరిగింది. బీఆర్ఎస్ ని ఎంత విమర్శిస్తున్నారో ఒకవైపు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అంతే విధంగా అసలు కాళేశ్వరం వల్ల రాష్ట్రానికి మేలే జరుగుతుంది తప్ప కీడు జరగదు. సో దానికి సంబంధించి బ్యారేజ్ల విషయంలో కావచ్చు, నీటి నిల్వ సామర్థ్యం కావచ్చు, ఇప్పటికి ఎంత ఫ్లో పోతుంది కావచ్చు, ఎల్లోని లాంటి కరువు లాంటివి వచ్చినా కూడా ఇంకో రెండు పంటల వరకు కాళేశ్వరం నీళ్లు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి అటాక్కి ప్రతికూల అటాక్ అనేది వీళ్ళు కూడా మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. తర్వాత ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా ఇటు ఒకవైపు అంటే రీసెంట్ గా సార్ పైన కేటీఆర్ ఇక్కడ హరీష్ రావు దాదాపుగా 70-80 సభలు కూడా పెట్టడం అనేది జరిగింది. ఇప్పటికీ ఆ సభలు కూడా నడుస్తూనే ఉన్నాయి. అండ్ రీసెంట్ గా కేటీఆర్ రైతులతో ముచ్చటించడం కావచ్చు, తర్వాత ఇతర కాలేజ్ క్యాంపస్లలో బీఆర్ఎస్ చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి కూడా మాట్లాడడం. సో ఇవన్నీ కేటీఆర్ ఒక రకంగా జిహెచ్ఎంసీకి ఉపయోగపడే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకా కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అప్పుల వల్ల రాష్ట్రం ఎంతవరకు దివాలా తీసింది, ఎంతవరకు ఈరోజు మనం మిత్తులు కడుతున్నాం, ఎంతవరకు సంక్షేమ పథకాలని వాడుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ అటాక్ చేస్తుంది. సో ఈ 4-5 రోజులుగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు కూడా రాజకీయాలు మాత్రం నడుస్తున్నాయి. అండ్ మున్ముందు కేటీఆర్ పాదయాత్ర, కేసీఆర్ బస్ యాత్ర తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి మాత్రం రావడం పక్క. అండ్ పదే జనాల మైండ్ వాష్ అనేది చేస్తుంది. కేవలం 2 సంవత్సరాలు మాత్రమే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు, 2 సంవత్సరాల తర్వాత కేసీఆర్ వస్తాడు. సో జనాల లోపలికి ఈ మాట తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అవుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇటు బీఆర్ఎస్ దూకుడిని మరి రేపు అసెంబ్లీ సమావేశాలకు ఒకవేళ కేసీఆర్ పోతే ఇంకా హైప్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళకి కేసీఆర్ అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అడిగే ప్రశ్నలకి జవాబులు చెప్తే చాలు. అండ్ ప్రభుత్వం ఎన్ని విమర్శలు చేసినా మేము దాన్ని ప్రతి విమర్శ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇటు కేటీఆర్, ఇటు హరీష్ రావు, అలాగే బీఆర్ఎస్ కీలక నేతలు కూడా సిద్ధమవుతున్నారు. చూడాలి మున్ముందు రాజకీయాలు. మరి బీఆర్ఎస్ పార్టీ ఇదే దూకుడుగా ఉంటే అధికారంలోకి వచ్చే అవకాశం ఎంతవరకు ఉందనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.